అస్మద్గురుభ్యో నమః. సీతే వందామహే త్వాం సుభగే భవ సుఫలా భవ. మిత్రులారా, ప్రభుత్వ లాంఛనంలో ఉన్న గుర్తు లోపల అక్కడ 4 సింహాలు, తర్వాత ఇటు పక్కనే గుర్రము అంటే ఏమిటో చూచాం. ఇప్పుడు ఎద్దు ఎందుకుంది అది కూడా చూద్దాం. ఎద్దు ప్రకృతికి సంకేతము, సమాజంలో ఉన్న ప్రకృతి వనరులకి మూలమిది. చేత గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ అని అంటారు కదా. అంతేకాదు, ఎద్దు రూపంలోనే ఉండగా మహారాజు పృథివిని ప్రపంచమంతా ఎద్దు రూపంలో ఉంటే పాల కింద వెతికాడని చెప్పి మనం మాంధాత చక్రవర్తి ఆయన తండ్రి గారి గురించి మనం మాట్లాడుకున్నాం. అది తెలుసు మనకి, అలాంటివి తెలుసు. అలాగే గోవు రూపంలోనే వెళ్ళింది భూదేవత విష్ణుమూర్తి దగ్గరికి. అంటే ఇప్పుడు భూమికి సంకేతం ఇది. ఎద్దు అన్నది కేవలం ఒక జంతువుని మాత్రం చూడకండి, భారతీయ జంతువు, నేషనల్ సింబల్ అని చెప్పకండి దాన్ని. ఇదంతా భూమండలానికి, మనం ఉంటున్న ప్రపంచానికి అది ప్రతీక అన్నమాట ఎద్దు. ఏమిటి? గుర్రానికి ఎలాగైతే సంస్కరణ చేస్తారో, గుర్రం పరిగెత్తాలంటే ఎద్దుకి కూడా అలాగే మనం సంస్కరణ చేసుకోవాలి, రక్షణ కలిగించుకోవాలి. సమాజ వ్యవస్థ అలాంటిది. ఏం జరగాలి? నిర్ణయాలు సరిగ్గా ఉండాలి, వనరులు సరిగ్గా ఉండాలి, సహకారం ఉండాలి, యంత్రాంగం ఉండాలి, మంత్రాంగం ఉండాలి. అటు గుర్రానికి కానీ ఎద్దుకు కానీ ఈ 2 అవసరము. ఇది ఉండాలి. అందుకనే గోశబ్దంతో చెప్తారు భూమిని. గోవింద అంటే గాం విందతి, భూమి గురించి తెలుసున్నవాడు అని చెప్పడానికి అర్థం ఉంటుంది. అంచేత గోవు అనగానే ఆవుని చెప్తుంది, ఎద్దుని చెప్తుంది, వేదం అంటుంది. అదేమిటయ్యా గోశబ్దానికి ఎందుకు ఎలాగా అంటే పూర్వార్ధం అనడ్వాన్ భునక్తి జగనార్థేన ధేను. దీని మీద పట్టుకుంటే ఓ 45 చోట్లు చెప్పాలి. మీరు అంత చెప్పడం కంగారు పడకండి. పూర్వార్ధం ఉంది అంటే ఎద్దు ఉంది కదా, ముందు భాగము, అది ఎద్దుకి సంకేతము. కొమ్ములు ఉంటాయి, గంగడోలు ఉంటుంది, మెడకి బరువు పెట్టేందుకు వీలుగా ఉంటుంది, అదంతా కూడా అదేమిటి? ఎద్దుకి సంకేతం. అంటే అది ఏం చేస్తుందంటే మన పాడి పంట ఇస్తుంది కదా, పంటకి గుర్తు అనమాట. అంటే పంటలు పండాలంటే అది ఉండాలి. అందుకని ఆ ముందు భాగం అంతా మనకి పంటలు ఇస్తుంది, అది పురుష భాగము. పరభాగము వెనకాల భాగం ఉందే అది స్త్రీ భాగము. అందుకని పురుష భాగంతో మనకి పంటలు అందిస్తుంది, వెనక భాగంతో పాడి ఇస్తుంది. అంటే గోవు కదా, అందుకని. అంచేత గోవేమో పాడి ఇస్తుంది, అంటే పాలు, పెరుగు, వెన్న, జున్ను ఇలాంటివన్నీ లభిస్తాయి. అంత మాత్రమే కాదు, చక్కగా దూడలు పెడుతుంది. ముందు భాగము ఎద్దు తాను నాగలి పెడుతుంది, దున్నుతుంది, వచ్చేస్తుంది, బళ్ళని లాగుతుంది. వృషోత్సర్జనము అంటే మంచి బలమైన ఎద్దు ఉన్నట్టయితే దాన్ని ప్రత్యేకించి ఆవులని పెంచడానికి, ఆవులని దాటించడానికి, కొత్త కొత్త దూడలు రావడానికి అది ప్రయోగిస్తారు. వృషోత్సర్జనం అంటారు దాన్ని. దానికోసం అని చెప్పి. అంటే ఎద్దు లోపల అర్థం ఏంటనమాట, అర్ధనారీశ్వరదత్వం ఉంది ఇక్కడ చమత్కారంగా, వేదాంతపరంగా. పురుష భాగము ఉంది, స్త్రీ భాగము ఉంది. అందుకని ముందు భాగం పంటలు అందిస్తుంది, వెనక భాగం పాడి ఇస్తుంది. అందుకని గోవు. అంతేకాదు, అపత్వం దుదుక్షే ప్రథమ ఉర్వర అపరావశే తృతీయం రాష్ట్రం దుదుక్షే. ఎద్దు మనకి 3 రకాలుగా ఉపయోగిస్తుంది. మొదటిది ఏమిటో తెలుసునా? ఒక పక్కని భూమిని రక్షించేదాని నువ్వు, భూమి లోపల పంటలు పండిస్తావు. రెండోది ఏం చేస్తావు? జలానికి సంకేతము. జలానికి ఎలా సంకేతం అండి అంటే వర్షాలు పడాలంటే ఆవులు ఎలా ప్రవర్తించాలో మళ్ళీ పెద్ద కథ ఉంది. అందుకని వర్షాలు పడడానికి ఉపయోగిస్తాయి. అంతేకాదు ధాన్యానికి ఉపయోగిస్తాయి. ఉర్వర అపరే తృతీయం రాష్ట్రం దుదుక్షే. చిట్ట చివరగా తురియం 4వది ఈ భూమండలానికంతటికీ కలిసిన ప్రజలందరూ బతకడానికి, జీవులందరూ బతకడానికి పంట పొలాలు ఇస్తావు, నువ్వు ధాన్యం ఇస్తావు. నువ్వు ఎంత సాఫ్ట్వేర్ ఇంజనీర్వి కావచ్చు, ఎంత ఎలాంటి వాడివి కావచ్చు, ఇంట్లోకి రాగానే తిండి తినాలంటే ఎవడైతే వ్యవసాయదారుడు ఉన్నాడో వాడు పట్టుకొస్తే కదా, వాడు మట్టి పిసుకుంటే తప్ప నువ్వు అన్నాన్ని ఇలా పితకడానికి లేదు కదా. మర్చిపోతున్నావే నువ్వు. ఎంతసేపు నేను చాలా గొప్ప అనుకుంటావే. అందుకనే కర్షకుల మీద, వాళ్ళ మీద ఎంత అద్భుతమైన పాఠాలు కొసరాజు గారు ఇలాంటి వాళ్ళంతా రాశారు. పాతకాలం నాడు చూడండి,
వాళ్ళే కనుక లేకపోతే మనం ఎక్కడుంటామయ్యా? పల్లెటూళ్ళలో పెరుగుతాం, 30 ఏళ్ళు అమెరికా వెళ్ళిపోవాలి. ఇక్కడ వాడు ఏం చేస్తున్నాడు? నువ్వు అమెరికా వెళ్ళాలంటే వాడు ఇక్కడ కష్టపడుతున్నాడు. అందుకని అంటున్నారు, ఎద్దుని ఎందుకని చెప్పారు? దాన్ని పల్లెటూరి ఎద్దు ఎందుకు పనికిరాదని చూడకండి సుమా. సమాజానికి గుర్తు ఎద్దు, రాష్ట్రశక్తికి నువ్వు మూలము. అంటే స్థిర సంకల్పం ఉండాలి, చంచలత్వం లేని బుద్ధి ఉండాలి. ఒక పక్కని సమాజ క్షేమాన్ని పాడి పంటల ద్వారా, అంటే పాలు వీటి వల్లే కాదు, వీటి వల్ల కూడా పంటలు కూడా 7 రకాలు గ్రామీణములు, 7 రకాలు ఆరణ్యకములు, వీటన్నిటికీ కూడా ఎద్దులే కారణమవుతాయి. అందుకని సంక్షేమాన్ని పాడి పంటల రూపంలో అందిస్తాయి. అందుకనే మధుమాగుం అస్తు సూర్య మధ్వీ గావో భవంతున వేదం చెప్తోంది. సూర్యుడు మధువంతం కావాలి, గోవులు కూడా మధువంతం కావాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం బ్రాహ్మణేభ్య అంటూ గోబ్రాహ్మణేభ్య అంటే చాలామంది తిడుతుంటారు. గోవులు బ్రాహ్మణే బాగుండాలి, మేము చెడిపోవాలని. గోవు అంటే భూమి, బ్రాహ్మణ అంటే మంచి శబ్దం పలికేవాడు అర్థం, అంతరార్థం వేరే ఉంది. సగం సగం తెలిసి మాట్లాడతాం మనం అంతా. అందుకని ఆ గోవు అందుకని సంకేతము. మరి చక్రము చెప్పుకుందాం. స్వస్తి.